మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా రాజకీయం అంతా ఈ టీఆర్ఎస్ భవన్ చుట్టే తిరుగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో దీన్ని ఎన్నికల ముందు నుంచి కూడా ఈ కార్యాలయం ప్రారంభం నాటి నుంచి, ఎందుకంటే ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి. ఇది హైదరాబాద్ నల్గొండ రహదారి. ఈ రహదారి పక్కనే ఉన్న ఆగ్రో సంస్థకు చెందిన ఈ ప్రభుత్వ భూమి. ఆగ్రో సంస్థకు చెందిన ఈ భూమిలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాల కోసం ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి సేకరణ, అదేవిధంగా వాటన్నిటికీ అసెంబ్లీలో ఒక ప్రతిపాదన పెట్టి వాటిని ఆమోదింపజేసుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు ₹1 కోటి బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తే అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడున్న నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆ రోజు ఎంత ఖర్చైనా పర్లేదు అన్న విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపు ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ఆయన దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఒక పెద్ద సమావేశ మందిరం, అదేవిధంగా మనం చూడొచ్చు ఒక 2 ఫ్లోర్స్తో ఉన్న ఈ బిల్డింగ్ని ఆ రోజు పార్టీ కార్యకలాపాల కోసం, పార్టీ సమావేశాల కోసం ఇక్కడ నిర్మాణం చేపట్టారు. అయితే ప్రభుత్వ భూమి దాదాపు ఇది ₹100 కోట్ల ఉండే భూమి. ఈ భూమిని ప్రభుత్వం అప్పనంగా తీసుకొని ఆ రోజే కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ఇక్కడున్న ఆగ్రో సంస్థకు చెందిన వారు కూడా పెదవిరిచిన పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచి కూడా వివాదం నెలకొంటూ వస్తుంది. ఆ రోజు నుంచి ఉన్న ఈ యొక్క వివాదం ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడం, రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు కావడం, ఇక్కడున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ మంత్రిగా కావడం, మంత్రి కాకముందే ఈ యొక్క తతంగాన్ని, ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని వ్యతిరేకించిండు. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మొత్తం కూల్చేస్తాం, దీన్ని నేలమట్టం చేస్తాం, ఇది ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ నిర్మాణం చేపట్టిరని చెప్పి అనేక సార్లు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. 1 కాదు 2 కాదు, దాదాపు 4-5 సార్లు ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత కూడా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అనేక సార్లు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా దీనికి నిలమట్టం చేయాల్సిందే. ఇది అనుమతులు లేకుండా ఇంత ప్రైమ్ ప్లేస్లో దాదాపు ₹100 కోట్ల భూమికి సంబంధించి దీన్ని కేవలం చాలా తక్కువ ఖర్చుతోటి ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపైన కలెక్టర్కు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు రమావత్ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే దేవరకొండ, వీరంతా కూడా కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ యొక్క బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, దీన్ని రెగ్యులరైజ్ చేయాలి, దీనికి అనుమతులు ఇవ్వాలని చెప్పి వీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టులో కూడా ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం అయిన తర్వాత కోర్టుకు అనుమతి కోసం లేదంటే స్టే కోసం రావాలి, కానీ అనుమతుల కోసం ఏ విధంగా వస్తారని చెప్పి కోర్టు మొట్టికాయలు వేయడం, అట్ ద సేమ్ టైం ₹1,00,000 జరిమానా విధించింది. సో ఈ తతంగం జరిగినప్పటి నుంచి కూడా ప్రజలు, ఇటు కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం కూడా అందరి కళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన పడ్డాయి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో దీన్ని కూల్చేయాలని చెప్పడం, ఇక్కడున్న బీఆర్ఎస్ నేతలు కోర్టును వెళ్ళి ఆశ్రయించడం, కోర్టు అనూహ్యంగా స్పందించి కోర్టే ఇక్కడ ఈ బీఆర్ఎస్ నేతలకు మొట్టికాయలు వేసి వారిని కొంత మందలించడంతో ఇక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఎక్కువైంది. అయితే ఇప్పుడు 15 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు దీన్ని కూల్చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మున్సిపల్ అధికారులు కోర్టు ఆదేశాలు పాటించి దీన్ని నేలమట్టం చేస్తారా? ఇప్పటి వరకు, అంటే నిన్నటి వరకు ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దమ్ముంటే దీని మీద అన్న ఆయన కూడా గొంతు మార్చిన పరిస్థితి. ఎందుకంటే కోర్టు వాళ్ళకి ఏమైనా అనుకూలంగా తీర్పిస్తుందేమో అనే ఆశాభావంతో వాళ్ళు అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా తమ వైఖరిని, తమ గొంతును మార్చిన పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే కూడా నాకు చాలా బాధేస్తుంది, ఈ పార్టీ కార్యాలయం కార్యకర్తల ఇంటి లాంటిది, ఇదంతా ప్రజలకు అంకితం చేస్తున్నాం అంటే ఈరోజు ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసే పరిస్థితి చూస్తున్నాం.
ప్రజలందరే దీన్ని కాపాడుకుంటారు, కార్యకర్తల ఇల్లు ఇది, కార్యకర్తలు కాపాడుకుంటారు అనే ఆ యొక్క స్వరాన్ని మార్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు దమ్ముంటే చేతులే అని సవాల్ చేసిన నాయకులు ఈరోజు తమ వైఖరిని మార్చి, తమ గొంతును మార్చి ఇది ప్రజలకు అంకితం చేసేటట్లు, లేదంటే కార్యకర్తల ఇంటిగా దీన్ని ప్రొజెక్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ దాదాపు ఈ 2 రోజుల నుంచి మనం అంటే కోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి మున్సిపల్ అధికారులు దీన్ని కూలుస్తారేమో అని చెప్పి ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఇక్కడే నిద్రపోయి ఇక్కడే సేదతీరిన పరిస్థితి 3 రోజుల నుంచి రాత్రి పగలు మొత్తం కూడా. ఎందుకంటే ఏ క్షణాన్ని అధికారులు వచ్చి బుల్డోజర్ రాజకీయాలు స్టే చేస్తారేమో, బుల్డోజర్ తోటి కూల్ చేస్తారేమో అనే ఒక అది ఉండే. ఈ కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడ స్టే చేసిన పరిస్థితి. కానీ దీనిపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు కోర్టు చట్టం తన పని తాను చేసుకుంటుంది, దీంట్లో మేము ఇన్వాల్వ్ అయింది ఏమీ లేదు, ఇక్కడున్న బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్తే కోర్టు మొట్టికాయలు వేసింది, దీనిపైన అధికారులు చర్యలు తీసుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎలాంటి ఇది లేదని చెప్పి ఆయన కూడా కొంత అంటే అంతకుముందు ఉన్న అగ్రెసివ్ ఇప్పుడు చూపిస్తలే తన మాటల్లో కావచ్చు, వైఖరిలో కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న బీఆర్ఎస్ నేతలు కూడా ప్రతి సవాళ్ళు చేసిన నాయకులు ఈరోజు ప్రజలకు అంకితం చేసే విధంగా తమకు బాధ అవుతున్నట్లుగా ఇక్కడున్న మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర నాయక్ కావచ్చు, వీరంతా కూడా ఈ పార్టీ కార్యాలయం కోసం కష్టపడ్డ నాయకులంతా కూడా తమ స్వరాన్ని మార్చిన పరిస్థితి. ఎందుకంటే కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి తమపైన, తమ పార్టీ కార్యాలయం పైన మొత్తం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, కోర్టును కూడా మ్యానిపులేట్ చేశారని చెప్పి ఆరోపణలు నిన్న మీడియాతో చేసిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే ఈ పార్టీ కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇక్కడున్న అధికార యంత్రాంగం దీన్ని కూలుస్తారా, లేదంటే దీన్ని స్వాధీనం చేసుకొని ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికో, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రికో, ప్రభుత్వ పాఠశాలకో ఇస్తారా అనేది మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో. ఈ 2 పార్టీల మధ్య ఉన్న ఉత్సాహాన్ని గమనిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఇక్కడ రాజకీయాలు ఎటుమలుపు తిరుగుతాయనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు కామెంట్ చేస్తలేరు, కానీ అందరూ ఏం జరుగుతుందో అనే ఒక ఉత్సాహంతో ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించి ఇక్కడున్న అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మున్సిపల్ అధికారులు దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, దీనిపైన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, ఇక్కడున్న మంత్రి కోమటిరెడ్డి కూడా ఎలా దీనిపైన ముందడుగు వేస్తారు, దీన్ని కూల్చేస్తారా, స్వాధీనం చేసుకొని వేరే కార్యాలయాలకు ఇస్తారా, వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ నుంచి.